హాయ్ హలో వెల్కమ్ టు D5 న్యూస్. సో మనతో ఉన్నారు అప్పాజీ గారు. ఆయన ఏంటంటే సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ మరియు ఫిలిం అనలిస్ట్. సో ఆయన అడిగి అసలు ప్రస్తుతానికి కరోనా తర్వాత చాలా వరకు పరిస్థితులు అయితే మారిపోయాయి. సో సినిమా థియేటర్స్కి జనాలు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా మారింది. ఎక్కువ ఓటీటీల వైపు వెళ్తున్నారు అనేటటువంటిది కూడా ఒక వార్త అయితే మనం వింటున్నాం. దానికి సంబంధించి ఒకసారి ఆయనతో డిస్కస్ చేసి అసలు ఏంటి ఈ థియేటర్స్ వర్సెస్ ఓటీటీకి సంబంధించినటువంటి విషయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. అంటే మీరు చాలా రకాల ప్రసార మాధ్యమాల్లో మిమ్మల్ని అయితే చూడడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఫిల్మ్స్కి సంబంధించినటువంటి రివ్యూస్లో కానీ అనలిస్టులుగా కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇంటర్వ్యూస్లో చూస్తుంటాం, డిబేట్స్లోను. సో అంటే మాకు ప్రధానంగా ఉన్నటువంటి అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే సో థియేటర్స్కి వచ్చే జనం తగ్గిపోయారు. అంటే మొన్న చూసుకుంటే తెలంగాణలో కూడా చాలా వరకు థియేటర్స్ మేము మూసివేస్తాము అని చెప్పి థియేటర్స్ యజమానులు కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏంటి అంటే ఓటీటీల వైపు అంటే తీసేటటువంటి నిర్మాతలు కానీ అంటే ఔత్సాహికమైనటువంటి కొంతమంది ఉంటారు, సినిమాల్లోకి రావాలనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇప్పుడు తీసేటటువంటి సినిమాలు ఓటీటీని దృష్టిలో పెట్టుకుని తీయాలా, థియేటర్స్ని దృష్టిలో పెట్టుకుని తీయాలా, అసలు ఏంటి థియేటర్స్ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో? థ్యాంక్ యూ సూర్య. ముందుగా ఈ ఇంటర్వ్యూ ఇక్కడ ఇలా కూర్చొని కాకినాడ స్టూడియోలో కూర్చొని మాట్లాడడం అనేది నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే ఈ సినిమా పిచ్చి నాకు ఈ కాకినాడే అంటించింది. చిన్నప్పుడు మా ఊరు కొండమొదల నుంచి కాకినాడ వచ్చినప్పుడు రోజుకి 2-3 సినిమాలు కూడా చూసి ఒక వారం 10 రోజుల్లో 15-20 సినిమాలు చూసి వెళ్తుండేవాళ్ళం. అలాగా అంటుకున్న సినిమా పిచ్చి హైదరాబాద్ వెళ్ళేంత వరకు కూడా నన్ను వెంటాడుతూ వచ్చింది. సరే, ఇంక నువ్వు అడిగిన ఇది దానికి వస్తే అంటే ఇది ఎప్పుడు కూడా సినిమాలకు సంబంధించి ఇంకా సినిమాలకి భవిష్యత్తు ఉండదు, ఆ సినిమాలకి భవిష్యత్తులో అనే టాపిక్ అనేది ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నా. అంటే ఉదాహరణకి వీడియో పార్లర్స్ అని వచ్చినప్పుడు, తర్వాత సిటీ కేబుల్ వచ్చినప్పుడు, ఈ కేబుల్ ద్వారా సినిమాలు చూసే ఇది వచ్చినప్పుడు ఇంకా సినిమాలకి ఇంకా మనుగడ ఉండదు. అలాగే టీవీ వచ్చినప్పుడు, ముఖ్యంగా టీవీలో సినిమాలు చూసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా సినిమాలకి భవిష్యత్తులో పెద్దగా ఆదరణ ఉండదేమోనని అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు సినిమా అనేది స్ట్రెంగ్త్ అవుతూనే వచ్చింది. ఓన్లీ మాధ్యమం మారుతుంది. అది నువ్వు ఓటీటీలో చూస్తావా, మొబైల్లో చూస్తావా, కంప్యూటర్లో చూస్తావా, ఎక్కడ హోమ్ థియేటర్లో చూస్తావా అన్నది ఒకటి మారదు తప్ప సినిమా అనేది దానికి నాకు తెలిసి దానికి ఎప్పటికి కూడా మరణం అనేది ఉండదు. అంటే యాక్చువల్గా అంటే మన పరిణామ క్రమంలో చూసుకుంటే యాక్చువల్గా నాటకాలు ఉండేవి ఒకప్పుడు, హరికథలు, బుర్రకథలు, నాటకాలు, డ్రామాలు. అంటే సినిమా ఎప్పుడైతే ఎంటర్ అయిందో యాక్చువల్గా ఇవన్నీ దాదాపుగా కనుమరుగైపోయింది. ఓకే, ఇప్పుడు మనం చూసేది సినిమా నాటకాన్ని అంటే అప్పటికప్పుడు ప్రదర్శించేవాళ్ళు, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట ప్రదర్శించేవాళ్ళు. దాని బదులు దాన్నే సినిమాగా ఇప్పుడు ఒక కన్యాశుల్కం నాటకం అప్పట్లో ఉండేది, ఒక చింతామణి ఉండేది, ఒక కృష్ణరాయబారం అని ఇటువంటి నాటకాలు, డ్రామాలు ఇవన్నీ ఉండేవి. అవి రూపాంతరం చెందాయి. అంతకుముందు పద్యాలు ఒక పద్యం పాడితే 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా రాగాలు తీసేవాళ్ళు. అవి కొంచెం మార్పు తీసుకుంది తప్ప సినిమా అనేది ఎప్పటికీ అలాగా సజీవంగా ఉంటుంది. కాకపోతే రేపొద్దున మొబైల్స్లో కూడా చూసే డైరెక్ట్గా సినిమాలు ఇప్పుడు ఎయిర్టెల్, జియో వాళ్ళు కొన్ని సినిమాలు కొని వాళ్ళ యూజర్స్కి మాత్రమే వేసే వీలు కల్పించవచ్చు. ఒక సినిమా తీసుకుని ఎక్స్క్లూజివ్గా ఇది ఓన్లీ జియో యూజర్స్కి మాత్రమే. ఆల్రెడీ జియో సినిమాస్ వచ్చింది, యాక్చువల్గా ఎయిర్టెల్ సినిమాస్ కూడా ఉంది. అలాగ రూపాంతరం చెందుతుంది తప్ప ఇది అనేది జరగదు. అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు అంతకుముందు తెలంగాణలో స్వచ్ఛందంగా ఒక 4 రోజుల పాటు థియేటర్లు మూసారు. ఎందుకంటే మంచి సినిమాలే రావడం లేదు, వేసే సినిమాలకి జనాలు రావడం లేదు, కనీసం దానికి అయ్యే కరెంటు ఖర్చులు రావడం లేదు అనే దీంతో స్వచ్ఛందంగా మూసారు. కల్కితోటి చాలా థియేటర్లు తెరుచుకున్నాయి. కాబట్టి అంటే ఇప్పుడు ఈ ఓటీటీ వల్ల ఇది కూడా కొంత అయి ఉండొచ్చు. కరోనాలో ఆ టైంలో చాలామంది ఇళ్ళకే పరిమితం అయిపోయి ఓటీటీలో సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయి దానికి ఇది అవడం వల్ల థియేటర్లకి రావడం కొంచెం తగ్గించారు. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే నీకు తెలుసు ఇప్పుడు థియేటర్కి వెళ్ళడం అనేది ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళే బదులు ఏదైనా చిన్న తీర్థయాత్రకి చేసుకొని రావచ్చు. ఇప్పుడు కాకినాడలో సినిమా చూడడానికి అయ్యే ఖర్చుతోటి ఏ అన్నవరం, సింహాచలం వెళ్ళి రావచ్చు. ఇంకా హైదరాబాద్ లాంటి నగరంలో అయితే ఇంక చెప్పనవసరం లేదు. అంటే అదొకటి. ప్లస్ ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి పెట్టే ఖర్చుతోటి ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఒక 4 రోజుల పాటు సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది, చూసేయచ్చు. అయితే
ఇప్పుడు ఎలాగైతే హోటల్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే ఇడ్లీ ఒక 5 రూపాయలు 10 రూపాయలతో అయిపోద్ది. కానీ అదే ఇడ్లీ మనం హోటల్కి వెళ్ళి 30 రూపాయలు 40 రూపాయలు పే చేసి తింటాం. ఎందుకని ఫ్యామిలీతోటి హోటల్కి వెళ్ళి తినడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. అలాగే ఇది కూడా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. దానికోసం అని చెప్పి అప్పుడప్పుడు తగ్గించారనమాట. అంతకుముందు వారానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు. సో దానికి కూడా ఒక సెపరేట్ బడ్జెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికి ఉంటుంది. అది అంటే రేపొద్దున ఓటీటీలో వస్తున్న ప్రతి సినిమా కూడా కొంచెం ముందు వెనక నెల రోజుల, వారం రోజుల, 10 రోజుల అన్నది పక్కన పెడితే కంపల్సరీ ఓటీటీలోకి వస్తుందని తెలుసు. అయినా సరే ఎందుకు వస్తున్నారు థియేటర్లకి? థియేటర్లో సినిమా చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన పల్లెటూరులో జాతరలు ఉంటాయి. నూకాలమ్మ జాతర అని, ఇంకో జాతర అని. అది ఎప్పుడు చిన్న గుడి ఉంటుంది. మామూలు రోజుల్లో ఎవరు పట్టించుకోరు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఆ జాతరకి ఎక్కడెక్కడి నుంచో ఈవెన్ విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ టైంకి ఎంజాయ్ చేస్తారు. ఇది అటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట. థియేటర్లో సినిమా చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. కాకపోతే కొంతమంది అత్యాస వల్ల కావచ్చు, దీనివల్ల థియేటర్లకు జనాలను దూరం చేస్తున్నారు. పాప్కార్న్ విపరీత రేట్లు పెంచేసి, వాటర్ బాటిల్ బయట దొరికే 20 రూపాయలకు దొరికే వాటర్ బాటిల్ 50 రూపాయలు 100 రూపాయలకి అమ్మి, కోకోకోలా కూడా 275 రూపాయలు. అది జస్ట్ ఒక దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. అటు ప్రభుత్వ పరంగా కానీ, ఇటు ఇండస్ట్రీ పరంగా కానీ కొంచెం చొరవ తీసుకొని. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఔత్సాహికమైనటువంటి అంటే అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కానీ, కొంతమంది డైరెక్టర్స్ కానీ ఉంటారండి. అంటే వాళ్ళు ఏంటి ఇదే ప్యాషన్తో బతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే బాగా లార్జ్ స్కేల్లో కల్కి లాంటి సినిమాలు ఎవరో ఒకరిద్దరితో మాత్రమే చేయగలుగుతారు. రాజమౌళి గారు, నాగశ్విన్ గారిని పెద్దవాళ్ళు చేయగలుగుతారు, అందరూ చేయలేరు. సో ఒకవేళ చిన్న బడ్జెట్గా తీసుకోవాలనుకుంటే సో థియేటర్కి రిలీజ్ అయ్యే పరిస్థితి లేదో, ఒకవేళ అక్కడ దాకా వచ్చిన సెన్సార్ ఏదో ఒక చోట ఆగిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవేళ రిలీజ్ అయినా కూడా ఆ థియేటర్కి జనం రావట్లేదు. సో ఇలాంటి టైంలో అంటే దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్? అంటే ఓటీటీని దృష్టిలో పెట్టుకుని చేయాలా? అంటే ఒకవేళ ఓటీటీకి చేస్తే థియేటర్లో మళ్ళీ రిలీజ్ అయినటువంటి ఎగ్జిబిషన్ సర్టిఫికేట్ తీసుకురావాలంటున్నారు. సో ఈ సమస్యను ఎదుర్కోవడం ఎలాగా? దీనికైనా వేరే మార్గం ఉందా? అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు కల్కి లాంటి సినిమాలు మాత్రమే థియేటర్లో చూడడానికి జనాలు బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, లేకపోతే ఒక సెంటిమెంటు, లేకపోతే ఒక లవ్, ఇటువంటి సినిమాలు ఏముందో థియేటర్లో చూడొచ్చు అన్న దీనికి ఆడియన్స్ డిసైడ్ అయిపోతున్నారు. కాబట్టి ముందు మనం సినిమా తీయాలనుకునే ఔత్సాహిక నిర్మాతలు కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలి. అసలు మనం ఏ బడ్జెట్లో మనం సినిమా చేస్తే, అంటే ఎగ్జిట్ ప్లాన్ అంటారు చూడు, అలాగా అసలు ముందు మనం చాలామంది ఏంటంటే కాకి లెక్కలు, ఆడియోకి ఎంత వస్తుంది, లేదంటే ఓటీటీకి ఎంత వస్తుంది, శాటిలైట్ ఎంత వస్తుంది, యూట్యూబ్ ఎంత వస్తుంది, అది ఇది అని చెప్పేసి వాస్తవిక ఇది లేకుండా దిగిపోయి చాలామంది పద్మవ్యూహం లాంటిది, ఇది ఇండస్ట్రీ ఏంటంటే పద్మవ్యూహం లాంటిది, వెళ్ళిపోతారు. అక్కడి నుంచి బయటికి రావడం అన్నది కష్టం. ఇకపోతే ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో నువ్వు ఫ్రమ్ ది బిగినింగ్ సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు 10-15%. ఈవెన్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణస్వామి ఆ కాలంలో కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు సినిమాకి ఇంత బడ్జెట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా బడ్జెట్లో, ఇప్పుడు ఉదాహరణకు ఒక సినిమాకి ఒక 50 కోట్ల బడ్జెట్ అంటే 50 కోట్లలో దాదాపుగా 30-35 కోట్ల పైన రెమ్యునరేషన్లే. హీరోకి భారీ మొత్తంలో రెమ్యునరేషన్, తర్వాత డైరెక్టర్కి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు హీరో, దర్శకుడు ఇద్దరు చాలా ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ మిగతా వాళ్ళ రెమ్యునరేషన్లు కూడా పెరిగిపోతాయి. ఆ కెమెరామెన్ కానీ, హీరోయిన్ కానీ, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ. ఎందుకని హీరోకి ఉదాహరణకి ఒక 50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. మరి మ్యూజిక్ డైరెక్టర్ నేను పాటలు హిట్ అయితేనే కదా సినిమా హిట్ అయ్యేది, మరి నేను ఎందుకు తక్కువ తీసుకోవాలని మ్యూజిక్ డైరెక్టర్ కూడా 5-6 కోట్లు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు హీరో మరి 50 కోట్లు తీసుకున్నప్పుడు హీరోయిన్ కనీసం అందులో ఒక 10% అయినా ఇవ్వాలి కదా, ఒక 5% అయినా ఇవ్వాలి కదా. అలాగా రెమ్యునరేషన్ ఇప్పుడు ఈ బడ్జెట్లో రెమ్యునరేషన్ అనేవి లైన్ షేర్ ఒక 70-80% రెమ్యునరేషన్లు అయిపోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం సినిమా ఓటీటీని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయాలా, లేదంటే థియేటర్లో విడుదలయ్యేలాగా సినిమా తీయాలి? ఇప్పుడు మనం ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు తీసుకుంటే 8 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్ నటించిన సినిమా కూడా ఒకటి ఉంది, బడ్డీ. దానికి విపరీతమైన ప్రచారం చేశారు. కానీ ఆ సినిమాకి కూడా చాలా చోట్ల షోస్ పడలేదని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి.
కాబట్టి ముందే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత గ్రౌండ్ వర్క్ చేసి స్టడీ చేసి సినిమా రంగంలోకి దిగితే సక్సెస్ అవ్వడానికి అవకాశం. అంటే యాక్చువల్గా ఓటీటీ వైపుకి ఇప్పుడు ఆల్రెడీ నాగ చైతన్య కూడా దూత అనేటటువంటి దాంతో ఒక సిరీస్ తోటి వాళ్ళు కూడా మేబీ ఓటీటీకి ఒక రంగప్రవేశం చేసినట్టుగానే ఉంది నిజానికండి. అంటే ఇప్పుడు మీరు ఇలాగ థియేటర్స్ గురించి వచ్చింది కాబట్టి అంటే ప్రస్తుతానికి బడ్జెట్లు దీంట్లో చూసుకుంటే అంటే అటు తమిళనాడులో కూడా ఒక విధమైన రచయిత జరుగుతుంది. ఎందుకంటే టోటల్గా అసలు ఇండస్ట్రీ మూతపడుతుందా, అసలు ఏంటి పరిస్థితి అనేటటువంటిది అక్కడ ఆల్రెడీ మహారాజా సినిమా తప్ప భారతీయుడు కానీ మిగతా అన్నీ కూడా అసలు అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. సో ఒకవేళ చూసుకుంటే అంటే తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్కి వెళ్తున్నట్టు కనబడుతుంది, బట్ తమిళ సినిమా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది. అది కాకుండా ధనుష్ మీద కూడా యాక్చువల్గా ఈ నిర్మాతల మండలి వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు. నెక్స్ట్ నుంచి వాళ్ళు స్ట్రైక్ కూడా కాల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఏంటంటే అంటే తమిళ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, ఒకవేళ ఇలాగా ఈ ప్రభావం తెలుగు ఇండస్ట్రీ మీద కూడా పడే అవకాశం అని ఉంది? అంటే ఒక్క తమిళ ఇండస్ట్రీ అనే కాదు, ఏమవుతుందంటే సూర్య, సినిమా రూపకల్పన కానీ సినిమా నిర్మాణం మీద కానీ నిర్మాతకి అదుపు లేకుండా అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది. దిల్ రాజు ఎంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరో మనకు తెలుసు. ఆయన డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు అగ్ర నిర్మాతగా ఉన్నాడు. ఆయన వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్స్ మన టాలీవుడ్లో. ఆయన సినిమా గేమ్ చేంజర్ సినిమా నిన్న మొన్నటి వరకు కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ మధ్య డిసెంబర్ రిలీజ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. అంతకుముందు వరకు ఆయన తీస్తున్న సినిమా ఆయన ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలో చెప్పలేని పరిస్థితి. యాక్చువల్లీ భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా అడిగినప్పుడు వాళ్ళు ఇంకా డైలమాలోనే ఉన్నారు. అంటే ఇటువంటి పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా అలాని హీరోలు శాసిస్తున్నారని కూడా చెప్పలేము. ఎప్పుడైతే నిర్మాతలకు అదుపు లేకుండా ఇప్పుడు సినిమా ఒకటి హిట్ అయితే నిర్మాతకు వచ్చే లాభం తక్కువ ఉంటుంది, పోయిందంటే మాత్రం దాని ప్రభావం మొత్తం నిర్మాత మీద ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నిర్మాతకి సినిమా మీద అదుపు లేకుండా తను తీస్తున్న సినిమా తను డబ్బులు పెట్టి అందరికీ హీరో దగ్గర నుంచి అందరికీ రెమ్యునరేషన్లు, ఆ సెట్ బాయ్ దగ్గర నుంచి మా ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి హీరో వరకు రెమ్యునరేషన్ ఇచ్చేది ఎవరు? ప్రొడ్యూసర్. అటువంటి ప్రొడ్యూసర్కి సినిమా మీద నియంత్రణ ఉండట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఇది తమిళ ప్రొడ్యూసర్స్ కాల్ ఫర్ చేయడానికి కూడా కారణం ఏంటంటే అదుపులో లేకుండా వెళ్ళిపోతుంది సినిమాలు. యాక్చువల్ అప్పట్లో విషయాల మీద కూడా ఎలిగేషన్ కానీ ధనుష్ కానీ వీళ్ళందరూ ఎక్కువ అడ్వాన్స్లు తీసుకోవడం, సినిమా చేయకపోవడం. ఇప్పుడు విశాల్ మీద కూడా కోర్టు కేసు నడుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు కోర్టు కేసు పెట్టారు. అలాగంటే ఈ ధనుష్ వ్యవహారం ఏంటంటే ఈ మధ్య అతను ఏదో ఒక 150 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కొనడం కోసం కొంతమంది దగ్గర అడ్వాన్స్లు తీసుకున్నాడని అంటున్నారు. కానీ అయితే ఇప్పుడు ఒక హీరో ఖరీదైన కారు కొనుక్కోవడం కానీ లేదంటే ఖరీదైన భవంతి కొనుక్కోవడాన్ని మనం తప్పు పట్టలేం. అతనికి ఉండే డిమాండ్ని బట్టి ఇప్పుడు అతను అడ్వాన్స్లు తీసుకున్నాడు, సరే ఎవరి దగ్గర పేక మీద కత్తి పెట్టి తీసుకోడు కదా, వాలంటరీగా వీళ్ళు ఇచ్చారు అంతే కదా. కాబట్టి అతన్ని మనం ధనుష్ని తప్పు పట్టలేము. అయితే ఇంకా విశాల్కి లైకా వాళ్ళకి మధ్య ఏం జరిగింది అన్నది కూడా పూర్తిగా మనకు తెలియదు. అది పైగా కోర్టు విచారణలో ఉంది కాబట్టి దాని మీద కూడా మనం కామెంట్ చేయలేము. ఇది కాకపోతే ఏంటంటే క్రమంగా సినిమా అనేది నిర్మాతల చాలామంది చెప్తుంటారు నిర్మాత అనేవాడు ఈరోజు క్యాషియర్ అయిపోయాడు అని చెప్పి. అంతకుముందు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆ టైంలో నిర్మాత సెట్కి వస్తున్నాడంటే ఈవెన్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా లేచి నిలబడేవాళ్ళంట. ఇప్పుడు అశ్విని దత్ ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు, ఆయన ఎదురులేని మనిషి అనే సినిమా ఎన్టీఆర్ తీసేటప్పుడు ఆయనకి 24-25 ఇయర్స్ అంట. అప్పటికే ఎన్టీఆర్ సూపర్ స్టార్. అటువంటిది అశ్విని దత్ సెట్లోకి వస్తున్నాడంటే ఎన్టీఆర్ని లేచి నిల్చునేవాడంట. ఈయన గాబరా పడిపోయాడంటే ఏంటి రావు నేను వస్తే ఎన్టీఆర్ లేచి నిల్చోవడం ఏంటని చెప్పి సెట్కి వెళ్ళడం మానేశాడంట. అటువంటి పరిస్థితి ఉండేది. అలాగే ఒక సినిమా హిట్ అయినా లేదంటే ఇంకో హిట్ అవ్వకపోతే ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకో సినిమా తీసుకోవడానికి. కృష్ణ గారు కూడా సూపర్ హిట్ అయినా కూడా ఆ సినిమా మీద దాదాపుగా ఒక పెద్ద పెద్ద లాభాలు వచ్చినా కూడా వెంటనే రెమ్యునరేషన్లు పెంచడం అది చేసేవాళ్ళు కదండి. అప్పట్లో ఎన్టీఆర్ అయినారు వీళ్ళు రెమ్యునరేషన్ పెంచాలంటే సమావేశం అయ్యి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఈ రెమ్యునరేషన్ ఎలా పెంచుదామని నిర్ణయం. అంటే వాళ్ళు ఇండస్ట్రీ బాగోగుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇది చేసేవాళ్ళు. అంతేగాని ఒక సినిమా హిట్ అయిందంటే టప్మని 5 కోట్లు 10 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్. ఇప్పుడు ఎలా ఉంది, ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే నెక్స్ట్ వెంటనే 2 కోట్లు 3 కోట్లు రెమ్యునరేషన్, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు. ఇది ఉండాలి. అంటే ఎప్పుడైతే నిర్మాతకి సబ్జెక్ట్ మీద
కొత్త స్టార్డమ్ ఉన్న హీరోలతోటే కాకుండా కొత్త వాళ్ళతో కూడా సినిమా తీసి జనాలని మెప్పించగలుగుతాడు. అప్పుడు తనకి నియంత్రణ అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ స్టార్డమ్ మోజులో పడి కాంబినేషన్ని దృష్టిలో పెట్టుకొని పలానా డైరెక్టర్ పలానా హీరో అయితే మనకి ఇంత ఓటీటీ వస్తుంది, ఇంత ఆడియో వస్తుంది ఇదని చెప్పి లెక్కలు వేసుకున్న సినిమాలు చేసే పరిస్థితి ఉన్నంతకాలం ఈ పరిస్థితులు ఉంటాయి. దాన్ని మనం తప్పట్లేం, ఈ నిర్మాతలనే తప్పట్టాలి తప్ప వాళ్ళని తప్పట్లేం హీరోలను. సో అంటే కేవలం క్యాలిక్యులేషన్స్ కాదు, కంటెంట్ మీద అది ఇప్పుడు కానీ 90% సినిమాలు ఏం జరుగుతున్నాయి, డైరెక్ట్ నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ దగ్గర అద్భుతమైన కథ ఉంది చెప్పాలని నువ్వు ప్రయత్నం చేస్తే ముందు ఎవరికైనా హీరోకి చెప్పి ఒప్పించుకుంటే మేము సినిమా చేయడానికి రెడీగా ఉన్నాం అంటారు. వాళ్ళ డేట్స్ ఉంటే కదా మేము వస్తాం. అది అంటే నువ్వు సాలబిలిటీ ఉన్న హీరోకి చెప్పి ఓకే చేయించుకుంటే మేము డైరెక్ట్గా నీకు అడ్వాన్స్ ఇస్తాం, హీరోకి అడ్వాన్స్ ఇస్తాం, సినిమా తెద్దాం అంటున్నారు. అంతే తప్ప నువ్వు చెప్పిన సబ్జెక్ట్ అసలు ఏంటి, నిజంగా ఉందా అసలు విషయం, ఆల్రెడీ అబ్బాయి నీకున్న బ్యాక్గ్రౌండ్ నువ్వు చేసిన వర్క్లు అవి చూసి దాన్ని బట్టి నీ ఒక అసెస్మెంట్కి వచ్చి నీ సబ్జెక్ట్ వినడం కానీ, అది ఇంకో అవసరమైతే కొత్త వాళ్ళతో కూడా సినిమా తీసే ప్రయత్నం చేయాలని కానీ చేయకపోతుండడం వల్ల కొంచెం దారి తప్పుతుందని మనం. అంటే ఇప్పుడు ఈ కాలీవుడ్ ఏదైతే అంటే చూస్తుందో అంటే గడ్డు పరిస్థితి అండి, ఇప్పుడు తెలుగు కూడా ఏమైనా వచ్చే ఉందా అండి, లేకపోతే తెలుగు సేఫ్గా ఉందా తెలుగు ఇండస్ట్రీ? కాదు, ఇప్పుడు వరుసగా ఒక 4 రోజులు ఎప్పుడు లేనిది థియేటర్లు మూతపడ్డాయంటే ఏంటి పరిస్థితి? ఈ సంవత్సరంలో ఇప్పటివరకు చెప్పాలంటే 1-2 సినిమాలు, కల్కి, అంతకుముందు మన డీజే టిల్లు, ఇలాగా ఒక 3-4 సినిమాలు ఏమైనా కొంచెం ఎంటర్టైన్ చేసే. అంటే పుష్ప కూడా యాక్చువల్ వెనక్కి వెళ్ళిపోయింది. పుష్ప వస్తుందని చెప్పి ఆగస్టు 15 డేట్ కోసం ఏమో మిస్టర్ బచ్చన్ అలాగే పూరి జగన్నాథ్ గారు అది పోస్ట్ పోన్ అవడం వల్ల ఈ 2 వచ్చాయి. ఈ 2 వీళ్ళు ఆల్రెడీ వార్ జరుగుతుంది. మిస్టర్ బచ్చన్ ఇప్పుడు స్మార్ట్ శంకర్ 2 2 సినిమాలు పుష్ప లేకపోవడం వల్ల వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ 2 అయిన తర్వాత మళ్ళీ గ్యాప్, డిసెంబర్ వరకు మళ్ళీ గ్యాప్ ఉండొచ్చు. మళ్ళీ గ్యాప్. ఇది ఇప్పుడు 5-6 రోజులు హాలిడేస్ వచ్చినాయి, ఆగస్ట్ 15, ఇంకోటి ఇలా పెద్ద లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పి ఒకేసారి ఈ 2 సినిమాలు వస్తున్నాయన్నమాట. సో అదే మధ్యలో ఒక తమిళ సినిమా కూడా వస్తుంది, విక్రమ్ది. అవును, అంటే ఇప్పుడు తమిళ సినిమాలు అంటే నువ్వు ఇందాక చెప్పా కోలీవుడ్ పరిస్థితి, దాదాపుగా తమిళంలో ఉన్న హీరోలందరికీ తెలుగులో మార్కెట్ ఉంది, కనీసం రిలీజ్ అవుతున్నాయి. రైట్ ఫ్రమ్ రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, ఎవరిదని చెప్పి శివకార్తికేయన్, ఈ మధ్య విజయ్ ఆంటోనీ అని చెప్పి ఇలా తమిళంలో రిలీజ్ అయ్యే సినిమాల్లో నాకు తెలిసి ఒక 60-70% మన తెలుగులో కూడా సైమల్టేనియస్ రిలీజులు. ఈ మధ్య చూస్తే అసలు పేర్లు కూడా వాళ్ళు అక్కడ పేరుతోటే, అక్కడ తమిళంలో ఏ పేరు పెడుతున్నారో ఇక్కడ కూడా అదే పేరుతో వస్తుంది. మలయాళంలో కానీ మరంటే దాని వెనకాల రీజన్ ఏంటి, అన్ని చోట్ల ఒకే టైటిల్ ఉండాలని అనుకుంటున్నారో లేదంటే సెన్సార్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో మనకి తెలియదు, కానీ అక్కడ ఏ టైటిల్తో రిలీజ్ అవుతుందో ఇక్కడ అదే టైటిల్ తోటి రిలీజ్ చేస్తున్నారు. అదొక ఇప్పుడు కంగువా అని కానీ లేకపోతే ఇంకోటి కానీ చాలా సినిమాలు అదే పేరుతోటి. యాక్చువల్గా మలయాళం నుంచి కూడా అతను ఫహద్ ఫాజిల్ కానీ పృథ్వీరాజ్ ఈ మధ్య కొత్తగా వీళ్ళిద్దరు కూడా యాడ్ అవుతున్నారు. మమ్ముట్టి వాళ్ళ అబ్బాయి దుల్కర్ సల్మాన్ కానీ అందరికి ఇప్పుడు సురేష్ గోపి వీళ్ళందరికీ ముందు నుంచి ఉంది, మమ్ముట్టి, సురేష్ గోపి వీళ్ళందరికీ. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఇంతమందిని అకామిడేట్ చేస్తున్నాం తెలుగు సినిమా. సో అదండి, అంటే థియేటర్స్ ఓటీటీ అనేటటువంటి దాని మీద మనకి అప్పాజీ గారు ఇచ్చినటువంటి వివరణ. సో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఇది సూర్యాకుండి సైనింగ్ ఆఫ్.